హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం సేమియా కేసరి పొడి పొడిగా రావాలంటే ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. చాలామంది చేసేటప్పుడు సేమియా సరిగ్గా ఉడుకుతూ లేదంటే ముద్దుగా అయిపోతుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఈ వీడియో చూస్తే మీరు ఎవరైనా ట్రై చేసేస్తారు. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని మరిగించుకోవాలి. నెయ్యిని ఇలా బాండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఒకసారి కదుపుకొని అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నేతిలో 2 కప్పుల సేమియా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అది వేగుతూ ఉంటుంది కదా, ఇంకొక పొయ్యి మీద 3 కప్పుల నీళ్ళని మరిగించుకోవాలి. 2 కప్పుల సేమియాకి 3 కప్పుల నీళ్ళు, 1 కప్పు సేమియాకి 1.5 కప్పులు అనమాట. ఆ విధంగా కొలుచుకొని మరిగించుకోవాలి. చూసారు కదా, 2 పక్కన అవుతూ ఉండాలి. అదే నీళ్ళలో చిటికెడు ఉప్పు, మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోండి. ఆరెంజ్ కానీ ఎల్లో కానీ వేయండి. ఇక్కడ నేను ఎల్లో కలర్ వేసాను. చూసారు కదా, పొయ్యి మీద అటు ఇటు 2 ఒకేసారి చేస్తున్నాను అనమాట. సేమియా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మీరు డైరెక్ట్గా వేయించిన సేమియా కూడా వాడుకోవచ్చు. అలాగే మనం మరిగించుకుంటున్న నీళ్లు రోలింగ్ బాయిల్ అవ్వాలి, అంటే ఇలా సలసలామని మరగాలి. ఇప్పుడు నీళ్లు ఉన్న స్టవ్ ఆఫ్ చేసి బాగా మరిగిన నీళ్ళని డైరెక్ట్గా సేమియాలో వేసేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి సేమియా మొత్తం కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఒక 5 నిమిషాల్లోనే మొత్తం ఉడికిపోతుంది అనమాట. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఒకసారి సేమియాని చెక్ చేయాలి. చూసారు కదా, ఇలా చక్కగా విడిపోతుందంటే మీకు సేమియా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. సేమియా బాగా ఉడికి ఇలా 2 ముక్కలుగా అవుతున్నప్పుడు మాత్రమే 1.5 కప్పుల పంచదార వేసుకోవాలి. పంచదార మీరు తగ్గించుకోవచ్చండి, బట్ ఇక్కడ నేను కొంచెం స్వీట్ కావాలనుకుని 1.5 కప్పుల పంచదార వేస్తున్నాను. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగేంత వరకు మీరు ఉడికించుకోవాలి. అలా ఉడికేటప్పుడే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయాలి. జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోండి. ఇప్పుడు పంచదార కరిగి పాకంలాగా తయారవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా జారుగా అవ్వాలి. ఇలా జారుగా అయితే మనకి రెడీ అయిపోయినట్టు. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. అందులోనే చిటికెడు యాలక్కాయల పొడి కూడా వేయండి. మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి, అలా అయితే గట్టిగా అయిపోతుంది. సో ఇలా జారుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంత రుచికరమైన సేమియా కేసరి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరు ఈసారి స్వీట్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని క్లిక్ చేయండి.